సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుపడేలా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించిన ఎన్ఆర్ఐ కల్లేపల్లి రాజేష్ ను జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు అభినందించారు. జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో రాజేష్ సహాయంతో అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి నవరాత్రులు జరిపించారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసే కార్యక్రమంలో భాగంగా కేరళ వాయిద్యాలు, కాలికా నృత్యాలు, భారీ సౌండ్ బాక్సులతో డీజే నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ తెలంగాణ హైదరాబాద్ లో చూసిన గణనాథుని అక్కడ జరిగే చవితి సంబరాలు కాకినాడ జిల్లా కాట్రావులపల్లిలో అంగరంగ వైభవంగా అనేక లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ నిర్వహించడం తమకు తాము జన్మనిచ్చిన మాతృభూమిపై ఉన్న ప్రేమను చాటుకుందన్నారు. ఒక పక్క భక్తి భావంతో తాము పుట్టిన గ్రామ ప్రజలకు అనేక వినోద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఔరా అనిపించుకున్నారు. రాజేష్ కల్లేపల్లిని ఆయన అభినందించారు. కాట్రావులపల్లి గ్రామంలో మరి కనీ విని ఎరగనటువంటి రీతిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోనే చెప్పుకోదగ్గ భారీ విగ్రహాన్ని గణపతి వినాయకుడిని కాట్రావులపల్లి గ్రామంలో నెలకొల్పడం జరిగింది. ఈ వినాయకుడు కేవలం గణపతి నవరాత్రుల కోసం మళ్ళీ నిమజ్జనం చేసేటువంటి విగ్రహాన్ని రాజేష్ కల్లేపల్లి గారు తన స్వగ్రామైనటువంటి కాట్రావులపల్లి ప్రజల యొక్క సంస్కృతి సాంప్రదాయాల కోసం తన పుట్టినటువంటి గ్రామంలో కాట్రావులపల్లి గ్రామంలో సుమారు ₹1 కోటి దగ్గరగా ఖర్చు పెట్టి వినాయక సంబరాలు జరుపుతా ఉన్నాడు. మరి ఆయన తన మాతృభూమి మీద ప్రేమతో కన్న ఊరు ఉన్న తల్లి అనేటువంటి నిదానంతో పుట్టిన గ్రామ ప్రజలే కాకుండా జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టుబడేలాగా ఎక్కడో తెలంగాణలో ఖైరతాబాద్, బాలాపూర్ లో చూసేటువంటి వాళ్ళు ఇంత పెద్ద వినాయకుల్ని, ఇంత పెద్ద పెద్ద సంబరాలు మన కాకినాడ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి వినాయక నవరాత్రులు తన సొంత ఖర్చుతో ఏ ఒక్కరి చందాతోనే కాకుండా తన సొంత ఖర్చుతో మరి ఎంత భారీ కార్యక్రమం చేస్తున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడిగా వయసుకు చిన్నవారైన వారికి అభినందనలు, శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాం కాకినాడ జిల్లా ప్రజలందరి తరపున.